ఒక ఎన్‌డీటీవీ రిపోర్టర్ కైలాష్ అనే ఒక ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఒక పబ్లిక్ సర్వెంట్. ఐయామ్ నాట్ సో ఇంట్రెస్టెడ్ టు సే దట్ వాళ్ళ ఏం పీకుతారనేదంటే. ఒక ఎన్‌డీటీవీ రిపోర్టర్ ఎళ్లి కైలాష్‌కి అక్కడ వాటర్ లేవు. అసలు చాలా ఘోరమైన సిట్యుయేషన్ ఉంది అనంటే, తుమ్ క్యా గంటా వర్షం పూछ रहे అని అన్నాడు. కడిగి పారేసాడు అక్కడే రిపోర్టర్. మీరు ఎట్లా మాట్లాడతారు? ఒక ఎంపీ అయ్యుండి గంటా గంటా అని ఏం మాట్లాడతారు అని చెప్పేసి. అసలు ఎంత వింత సిట్యుయేషన్ అని 500 మంది జస్ట్ వాటర్ కంటామినేషన్‌తో నీళ్లు తాగి ఈలి అనే ఒక బ్యాక్టీరియా వల్ల సఫర్ అయ్యి హాస్పిటల్‌లో ఉండి 7-10 మంది చనిపోయారు. ఒక 6 నెలల బాబు కూడా చనిపోయాడు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఒక ఎంపీ సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను. అలాంటి దరిద్రులని మనము చూజ్ చేసుకొని ఓట్లేస్తున్నాం. థింక్ ట్వైస్. ఇండోర్ అంటే క్లీనెస్ట్ సిటీ అంటారు. లిటరల్లీ ఇట్స్ అ వెరీ క్లీనెస్ట్ సిటీ అని చెప్తారు. అలాంటి క్లీనెస్ట్ సిటీలో నీళ్ళు తాగి చచ్చిపోతున్నారు జనాలు. ఇప్పటికీ 2026కి నీళ్లు తాగి చచ్చిపోయే సిచ్యువేషన్‌లో ఉన్నాం మనం. అలాంటి దరిద్రులకు ఓట్లేసుకుంటున్నాం. థింక్ ట్వైస్ అండ్ ఓట్. ఎందుకంటే నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. చాలా ఎలక్షన్స్ ఉన్నాయి. చూసి జాగ్రత్తగా ఓటేయండి. ఇలాంటి దరిద్రులను, చదువు రాని దద్దమ్మలని, ఆడపిల్లల బురకాలు తీసి ఇలాంటి దద్దమ్మలని. అవును, నాకు అర్థం కాని విషయము, మొన్న అన్వేష్ అది ఇది మాట్లాడిందని చెప్పేసి ఏగేసుకుంటున్నారు వాడిని. అనాలి, తప్పు లేదు. ఎందుకంటే మన దేవతలని, మన దేవుళ్ళని మాట్లాడే హక్కు ఏ దరిద్రుడికి లేదు, వాడు హిందువు అయినా సరే. ఒక బురకా ఎత్తిండు, అప్పుడెందుకు ఇంతగానం మాట్లాడలేదు మనము? అప్పుడెందుకు అన్ఫాలో కొట్టలేదు? అంటే పైసున్నోడిని, పదవున్నోడిని ఏం పీకలేము మనము, అంతే కదా. ఇక్కడి నుంచి చేంజ్ అనేది స్టార్ట్ అవ్వాలి. అప్పుడే అక్కడ చేంజ్ స్టార్ట్ అవుతుంది. చూసుకోండి.